కౌరవుల వైపు నుంచి అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆ దృష్టద్యుమ్నుడిని చంపితే తప్ప నా యొక్క కవచాన్ని విప్పను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో కర్ణుడు ధర్మరాజు గారిని ఎదుర్కొన్నాడు. ధర్మరాజు గారు కర్ణుడితో యుద్ధం చేయలేకపోయాడు. ఇక ఆ రథం దిగిపోయి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి సమయంలో కర్ణుడు వెంబడించి వచ్చి ధర్మరాజుని పట్టుకుని కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది. పాండవులలో అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు ఎవరు దొరికినా నేను చెనకనని మాట ఇచ్చి ఉన్నాను, కాబట్టి ధర్మరాజుని చంపకూడదని ధర్మరాజు వంక చూసి కర్ణుడు చాలా ధర్మరాజు బాధపడవలసినటువంటి మాటలు మాట్లాడాడు. ఓ ధర్మరాజా, నువ్వు పుట్టింది క్షత్రియ కులంలో పుట్టావు, ఇది ధర్మము ఇది అధర్మము అన్న విషయం స్పష్టంగా నీకు తెలుసు. అటువంటిది యుద్ధంలో నా చేతిలో ఓడిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి యుద్ధాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి పారిపోతున్నావా? ప్రాణం పోతే పోయిందని ఎదురు తిరిగి యుద్ధం చెయ్యాలి తప్ప దీనిని బట్టి నీ బుద్ధి ఎటువంటిదో అర్థమవుతుంది.